ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇర్మియా 30 అధ్యాయము 17వ వచనము. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. దేవా, నా హృదయము నీ యందు స్థిరమాయను. కాబట్టి ఏ పరిస్థితి అయినప్పటికీ నీ పాడుచు కీర్తించుతూ నిన్ను స్తుతించెదను. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోదురు. నిన్ను దోచుకొని వారు దోపుడు సొమ్ము అగుదురు. నిన్ను అపహసించిన వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. ఈ మాటలు మన ప్రభువు మన పక్షాన నిలువబడి సెలవిస్తున్నవి. ఎవరు లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుదురు. వాళ్ళ దృష్టిలో నువ్వు స్వల్పమైన అల్ప జనముగా వాళ్ళు ఎంచి ఉన్నారు. కానీ నీ ప్రభువు నిన్ను అత్యధికముగా ఘనముగా ఎంచాడు. అందుకనే చెప్తున్నాడు, యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నిన్ను బలపరుస్తుండేది సహవిశ్వాసి కాదు, అన్యుడు కాదు, సాక్షాత్తు నిన్ను సృష్టించిన నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆశ పెట్టుకో. ఏ పరిస్థితి అయినా మార్చి అందరిలో నీవు ఆశీర్వాదముగా ఉండుటకు ఆయన సహాయము చేయువాడు. కాబట్టి ఆరోగ్యము స్వస్థత ప్రభు నుంచి వచ్చును. దేవుని మీద ఆధారపడు, దేవుని వాగ్దానాలు నమ్ము. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమెన్.